దక్ష యజ్ఞం. అల్లుడి మీద కోపంతో దక్ష ప్రజాపతి క్రతువుల్లో పరమేశ్వరునికి ఆవిర్భాగం లేకుండా చేయడం కోసం ఒక యాగం చెయ్యాలనుకున్నాడు. భృగువు మొదలగు మహర్షుల శిష్యగణాలతో యాగశాలను ఏర్పాటు చేసుకొని యాగ సంబరాలను నింపుకొని వాజపేయం అనే పేరుతో ఒక యజ్ఞం చేశాడు. దాంట్లో శివుడికి ఆవిర్భాగం ఇవ్వలేదు. ఆ తరువాత మరో యాగం చేయాలని నిర్ణయించుకొని దేవతలందరికీ ఆహ్వానం పంపించారు. అతడి ఆహ్వానాన్ని మన్నించి సమస్త దేవతలు, పితృగణాలు, యక్షగంధర్వాదులు, మహర్షులు వచ్చేశారు. వారందరి సమక్షంలో యాగం జరుగుతోంది. ఈశ్వరునికి ఆహ్వానం రాలేదని తమకు వచ్చిన ఆహ్వానాల్ని కూడా తిరస్కరించారు బ్రహ్మ, విష్ణుమూర్తులు. యజ్ఞదీక్ష తీసుకున్న దక్ష ప్రజాపతి భార్యాసహితుడై సభాసదులందరికీ నమస్కరించి నిలబడ్డాడు. మరీచి మొదలైన మహర్షులంతా సతీ శంకరులకు ఆహ్వానం పంపలేదా అని అడిగారు దక్షుడిని. వాళ్ళ మాటలు విన్న దక్షుడు శివుడిని నిందించడం మొదలుపెట్టాడు. దదీచి మహర్షి దక్షుడితో, శివుడు లేనిదే ఈ యాగం పరిసమాప్తి కాదు, అనేక ఆపదలు సంభవిస్తాయని ఉగ్రమై శాపాన్ని ఇచ్చాడు. మరీచి గౌతమాది మహర్షులను వెంటబెట్టుకొని సభని వదిలి వెళ్ళిపోయాడు దదీచి మహర్షి. వెళ్ళిపోతున్న మహర్షులందరినీ దక్షుడు పాషాండులని నిందించాడు. మిగిలిన వాళ్లతో మీరు ఈ యాగాన్ని పూర్తి చేయండి అని హరుడు లేకుండానే యాగాన్ని పూర్తి చేయాలనుకున్నాడు. సతీదేవి తోటలో విహరిస్తున్న సమయంలో ఆకాశంలో దేవతా స్త్రీలంతా వారి వారి భర్తలతో పరిహాసాలాడుకుంటూ వెళ్లడం చూసింది సతీదేవి. తన తండ్రి యాగం చేస్తున్నాడని తెలుసుకుంటుంది. ఆ విషయాన్ని భర్తను అడిగింది. పరమేశ్వరుడు మీ తండ్రి మనల్ని ఆహ్వానించలేదు అని చెప్పాడు. పిలవనప్పుడు వెళ్తే కష్టాలు వస్తాయి, కనుక నువ్వు వెళ్ళవద్దు అని చెప్తాడు. సతీదేవి పుట్టింటికి వెళ్ళడానికి ఆహ్వానం ఎందుకు అనేసరికి రుద్రగణాన్ని నాకు సహాయంగా ఇచ్చి పంపండి అని వేడుకుంది భర్తని. శంకరుడు ఎన్ని విధాలుగా చెప్పినా ఒప్పుకోకుండా కాళ్ళవేళ్ళపడి భర్త చేత ఒప్పించుకొని దక్ష యజ్ఞానికి బయలుదేరింది. సతీదేవి దక్ష యజ్ఞశాలకు చేరుకోగానే ఆమె తల్లి, సోదరులు ఎదురెళ్లి కుశల ప్రశ్నలు అడిగారు. ఆమె రాకను చూసిన దక్షుడు ఉగ్రుడై, నీ భర్త శ్మశాన నివాసి, పౌరహీనుడు, అనేక విధాలుగా నిందించి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అరిచాడు. తన భర్తను దూషించి తనని నిరాదరించినందుకు కోపంతో ఉగ్రురాలైన సతీదేవి రుద్రుడికి యజ్ఞభాగం ఇచ్చి యజ్ఞాన్ని పూర్తి చేయకపోతే కర్మ భ్రష్టత వలన నీ యాగం చెడిపోతుంది, నువ్వు సంతుడు అవుతావు అని అన్నది. మహామునులంతా ఆమె చెప్పినట్టు చేయమన్నారు దక్షుడిని. దక్షుడు వాళ్ళ మాటలను లెక్క చేయలేదు. పైగా ఈశ్వరుణ్ణి నిందిస్తూ కుమార్తెను వెళ్ళిపోమ్మన్నాడు. సతీదేవి భర్త చెప్పిన మాట విననందువలన తిరిగి భర్త దగ్గరికి అవమానంతో వెళ్లడం ఇష్టం లేక కోపావేశంతో వచ్చే జన్మలో కూడా హిమవంతునికి పుత్రికై పార్వతీగా జన్మిస్తాను, అప్పుడు కూడా నాకు శివుడే భర్తగా రావాలి అని సంకల్పించుకొని యోగాగ్నిని ప్రజ్వలింపజేసి దక్షుడి కుమార్తెగా ఉన్న ఆ శరీరాన్ని వదిలిపెట్టింది. సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే రుద్రగణాలన్నీ హాహాకారాలు చేస్తూ యజ్ఞ వాటికలోకి ప్రవేశించి యజ్ఞాన్ని చల్లాచెదురు చెయ్యాలని చూశాయి. భృగువు దక్షిణాగ్నిలో వేసిన హోమం కారణంగా భయంతో పారిపోయాయి. ఆకాశవాణి దక్షుడితో, దక్ష, నువ్వు గర్వంతో ఈశ్వరుణ్ణి నిందించి దూషించావు, తగిన ఫలితాన్ని తొందరలోనే పొందుతావు అన్నది. అది విన్న సభాసందులంతా ఆశ్చర్యపోయారు. కొందరు మునులు శంకరు వద్దకు వెళ్లి జరిగిందంతా వివరంగా చెప్పారు. నారదుడి మాటలు విన్న శంకరుడు దుఃఖ సముద్రంలో మునిగిన వాడై సతీదేవి గురించి అనేక విధాలుగా ఆలోచిస్తూ విచారిస్తూ కోపంతో బ్రహ్మాండమంతా బద్దలయ్యేటట్లుగా భయంకరంగా హూంకరిస్తూ తన జటాజూటంలో నుంచి ఒక్క జటని ఓడలాగి కైలాస పర్వతంలో నేలకేసి కొట్టాడు. ఆ జటలో నుంచి ప్రళయకాలంలో సంభవించే ఘన రుద్ర దేవతాకారంతో, కోటి సూర్యుల ప్రభావిలాసంతో, వికార స్వరూపంతో, ఆయుధాలతో కూడిన 1000 చేతులతో, పొడవైన దంతాలతో వీరభద్రావతారం ఉద్భవించింది. అతనితో పాటే అతని శక్తి భద్రకాళి కూడా ఆవిర్భవించింది. వాళ్ళిద్దరూ పరమేశ్వరునికి నమస్కరించి కర్తవ్యాన్ని ఉపదేశించమని అడిగారు. వీరభద్రునితో ఈశ్వరుడు, కుమార,
గణములను వెంటబెట్టుకొని భద్రకాళితో కలిసి దక్ష ప్రజాపతి యజ్ఞవాటికకు వెళ్ళి ఆ యాగాన్ని ధ్వంసం చేసి, యాగాన్ని చూస్తున్న వాళ్లను కూడా అనేక విధాలుగా శిక్షించు, నిన్ను అడ్డగించుకుని వారు ఎవరూ ఉండరు అని ఆదేశించి పంపారు. సతీ వియోగంతో దుఃఖిస్తున్నాడు శివయ్య. 1000 సింహాల పూంచిన రథాన్ని ఎక్కి చతురంగ బల సైన్యంతో 30 కోట్ల రుద్రగణాలతో మహాభూత సముదాయాలతో కోపంగా బయలుదేరి వెళ్ళాడు వీరభద్రుడు. మృదంగాది శబ్దాలతో దక్షుడి యాగశాలకు చేరుకున్నాడు సింహరథుడైన వీరభద్రుడు భద్రకాళి సమేతుడై.